అతి పరిశుద్ధుడు జీవాధిపతి అయిన యాషువ మెస్సీ గారి దివ్యనామంలో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాలు తెలియపరుస్తూ తండ్రి ఇచ్చినటువంటి వాగ్దానాలను బట్టి ప్రతిరోజు మానుకున్న ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాము. పిల్లలు తండ్రికి మహిమ. ఈరోజు ఈ వాగ్దానాలలో యాషువ మెస్సీ మనకు తెలియపరిచిన మాట ఏంటంటే ఆయన దయా సంకల్పం అనే ఈ వాగ్దానాలన్నీ కూడా యావేకే మహిమకరంగా మనమందరూ కూడా మన జీవితాల్లో ఆయన దయా సంకల్పం నెరవేరును. ఆమేన్. భక్తుడైన మరి అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయము 13వ వాక్యంలో తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగజేవాడు సృష్టికర్త అయిన యావే అని ఈ వాగ్దానం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఎవరు దయా సంకల్పం చొప్పున కార్యసిద్ధి కలగజేసేవాడు ఎవరు అంటే ఆయన మాత్రమేనని, ఈ భూలోకంలో ఎవరు ఏ కార్యం చేసినా కొంతవరకేనని మనం తెలుసుకోగలుగుతున్నాం. కానీ సృష్టికర్త చేసిన కార్యము అది ఎన్నడూ ఎప్పుడూ తీర్చివేయబడదని ఈ వాగ్దానాల ద్వారా మనం తెలుసుకున్నాం. తండ్రికి మహిమ కలుగును గాక. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగును అని రాయబడింది. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తమును సమకూడి జరుగుతుందని రాయబడింది. ఆయన సంకల్పం నెరవేర్చుటకు కార్యసిద్ధి కలగజేసుటకు ఆయన దయా సంకల్పం యావేతని చేస్తాడన్నాడు. మేలు కలగటానికి మననే ఎక్కడికైనా తీసుకెళ్ళగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు. యేసేపు తన అన్నదమ్ములు అందరూ కలిసి యేసేపును గుంటలో నెట్టి పొతోపేరుకు అమ్ముకొని ఐగుప్తీలకు అమ్ముకున్న తర్వాత ఆయన దయా సంకల్పం యేసేపు మీద ఉన్నది కాబట్టి యేసేపు పొతోపేరు భార్యను ఏమాత్రం టచ్ చేయకుండా యావే తండ్రికి ఇష్టలుగా జీవించాడు కాబట్టి ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. కారణం ఆయన దయా సంకల్పం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ముందుగానే మేలు కలుగుటానికి మనం ఏం చేస్తారని నియమించాడని ఈ వాగ్దానం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ఆయన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గురించి మర్మమును మనకు తెలియజేసి ఉన్నాడు అని రాయబడింది. అంటే ఆయన ఉద్దేశాలు, ఆయన చిత్తం మనలో ఆయన చిత్తాన్ని మర్మాలను మనకు తెలియపరిచి నెరవేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని ఈ వాగ్దానం తెలియపరుచుకుంటున్నాడు. అలాగనే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో సువార్త నమ్మిన వారిని రక్షించుటకు యావే తండ్రి దయా సంకల్పం, దయాపూర్వకమైన సంకల్పమును మనకిచ్చునని రాయబడింది. దేని కొరకు అంటే ఆయన ప్రణాళికలో, ఆయన దయలో ఆయన మన ద్వారా ఏదో ఒకటి చేయాలని అందరిని మనం పిలుచుకున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాలలో ఏంటంటే సువార్తను నమ్మి అనేక మందిని రక్షించడానికి హృదయపూర్వకమైన సంకల్పం ఆయనలో ఉంది. కాబట్టి అది మనలో నెరవేర్చాలని, మనం చేసే కార్యాలు బట్టి, మనం చేసే సువార్తను బట్టి ఆయన ఆనందించాలని ఈరోజు కోరుకుంటున్నాడు. కాబట్టి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లుగా సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్ప ప్రకారంగా కనిను రాయబడింది. మనం ఎలా కన్నాడంటే వాక్యరూపిగా. ఈరోజు దైవజనులు ఎంతోమంది ఆత్మలు కంటూ ఉన్నారు. ఆత్మరూపిగా వాక్యాన్ని చెప్పి యావే తండ్రిలోకి వారు మలుస్తూ ఉన్నారు కదా. అది సంకల్పం. కాబట్టి నన్ను పిలిచాడంటే ఏదో ఒక ప్రణాళిక మన జ్ఞానాన్ని బట్టి, చదువుని బట్టి కాదు, కానీ ఆయన దయా సంకల్పం ఏదో మనలో నెరవేరాలని మన ఈరోజు ఈ శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో ఉంచాడు. ఒక రోజు రాబోతుంది ఆ శ్రమల కష్టాల్లో నుండి యావే కన్నీటిని తుడిచి ఆయన దయా సంకల్పము చొప్పున యేసేపు ఐగుప్తులో రాజుగా ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా ధాన్యాన్ని, తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి సిద్ధంగా ఆయన ముందుగానే సిద్ధపరిచాడు. కాబట్టి మనం కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఏదో సంకల్పం చొప్పున మన ఈ ప్రాంతాన్ని, మనం ఉన్న ప్రాంతాన్ని ఆయన నియమించాడు. కాబట్టి దాన్ని బట్టి యావేని కనపరుస్తూ రానున్న పండుగల్లో తండ్రి మనందరినీ ఆశీర్వదించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తున్నాను. మహాగణుడు వేరు తండ్రి, పరిశుద్ధుడు ఎందరైతే కార్యక్రమాలు వీక్షించారు వారిని, వారి కుటుంబాల్లో పిల్లలు దీవించమని మేలుతో నింపండి అయ్యా. నీ మహిమతో నింపి ఆశీర్వదించి కృపతో నింపుతారని యాషువ మెస్సీ గారి నామం ద్వారా అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక షలోమ్. ఈ కార్యక్రమం గురించి అనేక మందికి తెలియపరచండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు తెలియపరచండి.
కనుక బెల్ యొక్క ఆ గంటను కొట్టండి తండ్రికి